బెంగాల్ నూతన సీఎం సువేందు అధికారి తీసుకున్న నిర్ణయం చికెన్ నెక్ ను భద్రం చేయబోతుంది. భౌగోళికంగా దేశ సరిహద్దులను సురక్షితం చేయడానికి సువేందు తీసుకున్న నిర్ణయం ఏంటి? ఈ నిర్ణయం దేశ సరిహద్దులను ఏ విధంగా బలోపేతం చేయబోతుంది? చైనా, బంగ్లా సరిహద్దుల్లో భారత్ ఏం చేయబోతుంది? వాచ్ దిస్ స్టోరీ. బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. వ్యూహాత్మక సిలిగురి కారిడార్లోని భూభాగాలను కేంద్రానికి అప్పగించాలన్న సువేందు సర్కార్ నిర్ణయం చైనా, బంగ్లాదేశ్ సహా 4 దేశాలకు సమీపంలోని చికెన్ నెక్ ను మరింత భద్రం చేయబోతోంది. సిలిగురి రహదారి బెంగాల్లోని ఉత్తర భాగంలో ఉంది. దీని పొడవు 60 కిలోమీటర్లు, వెడల్పు చాలా తక్కువ. కొన్ని చోట్ల అది 20 నుంచి 22 కిలోమీటర్లు మించదు. అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, సిక్కింలను ఇండియాలోని ఇతర భాగాలతో అనుసంధానించేది ఇదే. సిలిగురి కారిడార్కు అటూ ఇటూ నేపాల్, బంగ్లాదేశ్లు ఉన్నాయి. భూటాన్ కొంచెం దూరంలో ఉంది. చైనాలోని చుంబీ లోయకు ఇది దగ్గరగా ఉంటుంది. భారత్కు రక్షణ పరంగా అత్యంత ముంపు ప్రాంతాల్లో ఇదొకటి. శత్రుదేశం సన్నటి ఈ ప్రాంతంపై పైచేయి సాధిస్తే 8 రాష్ట్రాలతో భారత ప్రధాన భూభాగంతో సంబంధాలు తెగిపోతాయి. బలగాలు, ఆయుధాల తరలింపు నిలిచిపోతుంది. ఆ 8 రాష్ట్రాల రక్షణ ప్రమాదంలో పడుతుంది. 8 రాష్ట్రాల్లో 5 కోట్ల మంది భారతీయుల రక్షణ ప్రమాదంలో పడుతుంది. 2017లో డోక్లాం వద్ద చైనాతో గొడవ జరిగినప్పటి నుంచి చికెన్ నెక్ భద్రతపై రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చికెన్ నెక్ దగ్గర అనేక కీలక రహదారులున్నాయి. ఇప్పటి వరకు ఇవి పశ్చిమ బెంగాల్ ప్రజాపనుల శాఖ కింద ఉన్నాయి. బెంగాల్ ప్రభుత్వ నిర్ణయం వల్ల చికెన్ నెక్ ప్రాంతంలో హైవే ప్రాజెక్టుల జాప్యానికి తెరపడుతుంది. ఇక్కడ బలమైన రహదారులు ఉంటే భారత్, చైనా సరిహద్దుకు చేరువలోని నాథులాతో అనుసంధానమయ్యే NH717 కు అనుసంధానంగా ఉన్న రహదారుల భద్రత బలోపేతమవుతుంది. శత్రు గగనతల, శతఘ్ని దాడుల నుంచి కీలకమైన సైనిక సామాగ్రికి రక్షణ పెరుగుతుంది. సిలిగురి కారిడార్పై డ్రాగన్ కన్నుంది. దీంతో ఈ ప్రాంత రక్షణకు భారత భద్రతా దళాలు భారీగా చర్యలు చేపట్టాయి. ఇక్కడ భారత్ 60,000 మంది సైనికులను మోహరించింది. గగనతల రక్షణ కోసం అత్యంత శక్తివంతమైన S-400 దీర్ఘశ్రేణి క్షిపణి వ్యవస్థను నిలిపారు. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్స్ ను మోహరించారు. రఫేల్ యుద్ధ విమానాలు నిరంతరం కాపలా కాస్తుంటాయి. వీటికి తోడు ఆకాశ్, మధ్యశ్రేణి క్షిపణులను మోహరించారు. సువేందు తీసుకున్న నిర్ణయం భారత రక్షణ వ్యవస్థకు ప్రాణం పోసిందనే చెప్పాలి. ఈశాన్య రాష్ట్రాల భద్రతకు ఇక ముప్పు ఉండదు. బంగ్లాదేశ్ నుంచి వలసలు, చైనా నుంచి బెదిరింపులు తగ్గే అవకాశముంది.